హాయ్! హలో! బ్యూటిఫుల్ లేడీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో నేను నా హెయిర్ కేర్ ఎలా చేస్తానో నేను చెప్తాను. సో, హౌ ఐ మెయింటైన్ మై లాంగ్ అండ్ లైక్ బౌన్సీ హెయిర్. నాకు చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్ ఉంది. కాకపోతే దాన్ని కేర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అదొక మెయిన్ హ్యాబిట్ కూడా లైఫ్‌లో. మెయింటైనింగ్ ఎ హెల్తీ హెయిర్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. సో, ఐయామ్ గోనా టెల్ యూ టాప్ 5 మిస్టేక్స్ దట్ ఎవ్రీవన్ డూ యూజువల్లీ. సో, ఈ 5 మిస్టేక్స్ స్టాప్ చేస్తే యూ మే గోనా గ్రో యువర్ హెయిర్ లైక్ టూ ఫాస్టర్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి షాంపూయింగ్ యువర్ హెయిర్ ఎవ్రీ డే. సో, మీ జుట్టుకి షాంపూ చేయడం ఎవ్రీ డే ఈస్ ఎ వెరీ బ్యాడ్ ఐడియా. సో, ప్లీజ్ స్టాప్ షాంపూయింగ్ యువర్ హెయిర్ ఎవ్రీ డే. అండ్ సెకండ్ వన్ ఈస్ కండిషనింగ్ యువర్ స్కాల్ప్. మీ స్కాల్ప్‌కి మీరెప్పుడు కండిషనర్ అప్లై చేయకూడదు. ఎందుకంటే కండిషనర్‌లో ఉండే కొన్ని పీహెచ్ లెవెల్స్ మీ స్కాల్ప్‌కి చాలా బ్యాడ్‌గా వర్క్ చేస్తాయి. అండ్ ఇట్ విల్ గ్రో ద డాండ్రఫ్ వెరీ బ్యాడ్‌లీ. కండిషనర్ అనేది ఓన్లీ హెయిర్ లెంగ్త్‌కి మాత్రమే. మీరు షైన్ అండ్ సిల్కీ లుక్ కోసం మీరు కండిషనింగ్ అండ్ హెల్తీగా ఉండడానికి మీరు లెంగ్త్‌కి మాత్రమే అప్లై చేయాలి. నాట్ యువర్ స్కాల్ప్. ప్లీజ్ బీ కేర్‌ఫుల్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హీట్ ప్రొటెక్షన్ లేకోకుండా మీరు స్ట్రెయిటనర్స్, బ్లో డ్రైస్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల జుట్టు ఎలా అవుతుందంటే, మీరు పెనం పైన చికెన్ ఫ్రై చేసినట్లు అవుతుంది. సో, వెనెవర్ యూ ఆర్ యూజింగ్ ఎనీ హీట్ ప్రొడక్ట్స్ టు హెయిర్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు పుట్ హీట్ ప్రొటెక్షన్. సో, హీట్ ప్రొటెక్షన్ పెట్టడం వల్ల ఏంటవుతదంటే, ఫస్ట్ లేయర్ ఆఫ్ బ్యారియర్స్ ఉంటాయి గదా! మీ హెయిర్‌కి, అవి డ్యామేజ్ అవ్వకుండా హీట్ నుంచి హెల్ప్ జేస్తాయి. సో, దిస్ ఈస్ ఆల్సో ఎ మెయిన్ టిప్ అండ్ మిస్టేక్ ఎవ్రీవన్ విల్ డూ. అండ్ ఇక్కడ నేను హెయిర్ బ్రష్ యూజ్ చేస్తున్నా గదా! నేను మోస్ట్‌లీ యూజ్ చేయను హెయిర్ హీటనింగ్ ప్రొడక్ట్స్. చాలా రేర్‌గా యూజ్ చేస్తాను. అసలు నా దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఇదొక్కటి మాత్రమే. అసలు నేను హెయిర్‌కి ఇలాంటివి ఏవి కొనను కూడా. సో, నేను చెప్పేదేంటంటే మోస్ట్‌లీ అవాయిడ్ జేయడానికి ట్రై చేయండి. ఇంకా మీరు తప్పని పరిస్థితులలో మీ స్పెషల్ అకేషన్స్‌లో మీరు కనిపించాలి అనుకుంటారు కదా చాలామందికి. అలాంటి టైంలో యూ కెన్ యూజ్ ఎ హీట్ ప్రొటెక్షన్. హీట్ ప్రొటెక్షన్ లేకుండా ప్లీజ్ డోంట్ పుట్ హీటనర్స్ ఆన్ యువర్ హెయిర్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీరు టైట్‌గా హెయిర్ స్టైల్స్ వేసుకోవడం. టైట్‌గా హెయిర్ స్టైల్స్ ఏసుకోవడం వల్ల ఏమవుతదంటే హెయిర్ ఫాల్ అనేది ఇంక్రీజ్ అవుతది. సో, నైట్ టైమ్స్ కొంతమంది జుట్టు అల్లేసుకొని పడుకుంటే జుట్టు పెరిగిపోతది. అలా కొంతమంది కొన్ని ఉంటాయి బిలీఫ్స్. కాకపోతే మీ హెయిర్ చాలా లూజ్‌గా వదులుకొని నైట్ టైమ్స్ పడుకోవడం వల్ల ఏంటవుతదంటే, మీ హెయిర్ స్ట్రెస్ అవ్వుకోకుండా చాలా ఈజీగా హెయిర్ గ్రోత్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు అల్లేసుకొని, ఆయిల్ పెట్టేసుకొని, గట్టిగా నీట్‌గా అల్లేసుకొని, అలా పెట్టేసుకుంటే అసలు హెయిర్ చాలా డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ అవుతుంది గానీ, అక్కడ హెయిర్ ఇంక్రీజ్ అనేది ఏది ఉండదు. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ మెయింటైనింగ్ ఎ ప్రాపర్ డైట్. ఈవెన్ నేను కూడా ప్రాపర్ డైట్ ఏం మెయింటైన్ చేయను. అట్‌లీస్ట్ కొంచెమైనా మెయింటైన్ చేయాలి. ఈటింగ్ హెల్తీ ఫుడ్ నాట్ ఆల్ ద టైమ్. లైక్ జంక్ ఫుడ్ ఎవ్రీ టైమ్ గాకోకుండా అట్‌లీస్ట్ ఇంట్లో కనీసం వారంలో ఒక 3, 4 డేస్ అయినా ఇంట్లో ఒక హెల్తీ ఫుడ్ తినండి. కొన్ని హెల్తీ ఫుడ్స్ లైక్ హెల్త్‌కి సంబంధించిన ఫ్రూట్స్, లైక్ వెజిటబుల్స్ చాలా ఉంటాయి.